హలో అండి. చాలా అంటే చాలా ఈజీ సంకటిలోకి కాంబినేషన్ మీల్ మేకర్ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ఇందులోకి కావాల్సినవి ఆనియన్స్, టొమాటో, చెక్క, లవంగం, గార్లిక్, జింజర్. వీటిలన్నిటిని బ్లెండర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, టొమాటో, జింజర్, గార్లిక్, లవంగం, చెక్క, పసుపు, సరిపడిన కారం, ధనియాల పొడి, ఉప్పు, మిర్చి ఆప్షనల్, కొబ్బరి పొడి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనికి. వీటిని అన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి మీల్ మేకర్ని ఒక 5 to 10 minutes దాకా నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసి మనం బ్లెండ్ చేసుకున్నది మొత్తం యాడ్ చేసేసుకోవడమే. బ్లెండ్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 to 10 minutes దాకా కుక్ చేసుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేసేయడమే. యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes దాకా కుక్ చేస్తే ఈ మీల్ మేకర్లోకి మన మసాలాస్ అంతా వెళ్ళి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేటివి తెలుస్తాయి అన్నమాట. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ కదా. మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మరి సంగటి ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఈ రైస్ యూస్ చేస్తున్నాను. రీసో ఆర్గానియారియో అని చెప్పి ఇటాలియన్స్ ఈ రైస్ని రిసోట్టాకి యూస్ చేస్తారు. నేను సంగటికి యూస్ చేస్తున్నాను. 2 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ వేసాను. అండ్ 6 to 7 విజిల్స్ రావాలి ఈ రైస్. తర్వాత 2 glasses ఆఫ్ రైస్కి 1 glass ఆఫ్ రాయి పిండి తీసుకున్నాను. లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే నేను కలిపి పెట్టుకున్నాను రాయి పిండిని. సాల్ట్ ఆప్షనల్ అండి. ముందుగానే వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. తర్వాత మనం కుక్కర్ పెట్టాం కదా, విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న రాయి పిండిని వేస్తూ కలుపుకుంటూ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ రావాలి. అంతే అండి, సంగటి రెడీ అయిపోయింది. సంగటి మీల్ మేకర్ కర్రీ ద బెస్ట్ కాంబినేషన్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మీరు ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ మీల్ మేకర్ కర్రీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి మీల్ మేకర్ కర్రీ. అసలు చూసారా, ఆ మీల్ మేకర్ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి. వేడి వేడి సంగటిలోకి వేడి వేడి మీల్ మేకర్ కర్రీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో, please like, share, subscribe to my channel.